నాన్ చాక్లో సైడ్ బై సైడ్ స్పిన్స్ ఎట్లా చేయాలో ఈరోజు చూద్దాం. ఇది స్టిక్ 1 అనుకుందాం, ఇది స్టిక్ 2 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టిక్ 2ని అప్పర్కి త్రో చేస్తున్నాం, అది కూడా ఫోర్స్గా, అది కూడా ఫుల్ సర్కిల్, ఈ స్టిక్ మొత్తం ఫుల్ సర్కిల్ తిరిగే విధంగా. సో ఇది ఇప్పుడు స్టిక్ 1 అనేది అప్పర్లో ఉంది, స్టిక్ 2 అనేది కింద ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం త్రో చేసినప్పుడు ఏమవుతుందంటే స్టిక్ 1 అనేది కిందికి వెళ్ళిపోతుంది, స్టిక్ 2 అనేది పైకి వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగానే రైట్ సైడ్, ఇది స్టిక్ 1 అనుకుందాం, ఈ స్టిక్ 2 అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము, అప్పర్కి త్రో చేస్తున్నాం, త్రో చేస్తూ ఒక సర్కిల్ కంప్లీట్ అవుతూ స్టిక్ 2ని క్యాచ్ చేస్తాం, స్టిక్ 2నే త్రో చేస్తూ స్టిక్ 2నే క్యాచ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టిక్ 1 ఇది, స్టిక్ 2 ఇది, స్టిక్ 2 అనేది లోయర్లో ఉంది, దీన్ని మనం అప్పర్ త్రో చేస్తాం, అది కూడా ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయ్యే విధంగా త్రో చేస్తాం. త్రో చేస్తూ స్టిక్ 2ని త్రో చేస్తూ అదే త్రో చేసిన దాన్ని మళ్ళీ క్యాచ్ చేస్తాం. ఒకసారి చూడండి, మధ్యలో మనం ఏం చేస్తున్నాము, మన హ్యాండ్ పొజిషన్ని లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చేంజ్ చేస్తున్నాం. లెఫ్ట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2, అంతే. దీన్ని మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ దీని స్పీడ్ పెరిగి ఆటోమేటిక్గా